శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభాసభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. జూన్ 1వ తేదీ రాజమహేంద్రవరం శనివారం నాడు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జూన్ 1వ తేదీ శనివారం నాడు రాజమహేంద్రవరం, సీతానగరం, కొత్త తుంగపాడు, జేగూరుపాడు, తొర్రేడు, రాజవొమ్మంగి తదితర మహానగరాల్లోనూ గ్రామాల్లోనూ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సును ఆశీస్సు రూపంలో ప్రకటించడం జరిగింది. స్వర్గమాతలో ఆనందం అనేటువంటి శీర్షికలో స్వామి ఒక కందార్థాన్ని తెలియజేశారు. ఆనందమయము లోకము ఆనందమయము, స్వర్గం ఆనందము, విజ్ఞానము కలిగిన వానికి ఆనందమయము, బ్రహ్మ ఆనందమయము, తనుతాగంటే ఆనందమయము, జ్ఞాని అయిన వాడు గాని దుఃఖములందు పోని ఆనందించబోవడన్నయు బ్రహ్మ ఆనందమయము. ఎంచేత బ్రహ్మ అనేటువంటిది ఏమిటట? ఆనందమయం అట. మరి అటువంటి ఆ బ్రహ్మానందాన్ని మనం పొందాలి అంటే ఏదో భౌతికంగా మనం ఏదో 2 గంటల సినిమాకి వెళ్తానో లేకపోతే ఇంకొకటి ఏదో చేస్తానో అది అభౌతికమైనటువంటి ఆనందం, టెంపరీ అశాశ్వతమైనటువంటి ఆనందం అది. మరి అభౌతికమైనటువంటి ఆనందం, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనం పొందాలంటే సద్గురు ప్రబోధిత జ్ఞానం అనేటువంటిది అవసరం. దానికి స్వామి మనకి ఈ ఆనందం అనేటువంటిది ఎవరైతే పొందగలుగుతారో వారే శాశ్వతులు అని చెప్పి మనకి తెలియచేస్తున్నారు. ఆనందమయము లోకము ఆనందమయము, స్వర్గం ఆనందము. అంచేత ఈ లోకం అంతా కూడా ఆనందమయంగా ఉంటుందట. ఎప్పుడు స్వామి చెప్పినటువంటిది తూచా తప్పకుండా మనం ఆచరించినప్పుడు మాత్రమే. అంచేత ఆనందమయము లోకము ఆనందమయము, స్వర్గం ఆనందము, విజ్ఞానము కలిగిన వానికి ఆనందమయం. ఏంగా గ్రహించాలి? మనకి స్వామి ప్రవచించినటువంటి విజ్ఞానాన్ని మనం గ్రహించగలగాలన్నమాట. బ్రహ్మం ఆనందమయం. బ్రహ్మ అంటే ఎవరో? ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఎవరో? సద్గురువు. అంచేత ఆ సద్గురువే ఆనందమయ స్వరూపం. వారిని చూస్తుంటే, వారి యొక్క చిరునవ్వు చూస్తుంటే చాలండి, మనకి సకల పాపాలు కూడా నశిస్తాయి. మనలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు కూడా తొలగిపోతాయి. అంచేత అటువంటి సద్గురు మనకు లభించారు. తనుతాగంటే ఆనందమయం అంటే నేను అనేటువంటి ఈశ్వర రస స్వరూప రహస్యాన్ని గ్రహించినట్లయితే అది ఆనంద స్వరూపం. జ్ఞాని అయిన వాడు గాని దుఃఖములందు పూని ఆనందించబోవడనియు. ఎన్నో రకాలైనటువంటి దుఃఖాలు వస్తుంటాయి, వాటన్నిటి నుంచి కూడా వైదొలుగుతాడు జ్ఞాని. కారణం ఏమిటి? సద్గురువు నా రక్షకుడు, నన్ను వాటన్నిటి నుంచి కూడా బయటపడేస్తాడు అనేటువంటి నమ్మకం వాడికి ఉంటుంది. కాబట్టి అటువంటి వాటిని అన్నిటి నుంచి కూడా బయటపడి ఆనందాన్ని అనుభవించగలిగినటువంటి శక్తి ఆ సద్గురు ఆ యొక్క సభ్యుడికి ప్రబోధిస్తారు, స్వామి ప్రకటిస్తారు. అంచేత అటువంటి శక్తిని మనం పొందాలి అంటే పీఠాన్ని, సద్గురుని తుదిశ్వాస విడిచేంత వరకు కూడా మనం స్వామిని విడిచిపెట్టకూడదు, పీఠాన్ని విడిచిపెట్టకూడదు, మంత్రాన్ని విడిచిపెట్టకూడదు. ఆ స్వామి యందు అత్యంత మహోన్నతమైనటువంటి భక్తి, విశ్వాసం, లక్ష్యంతో ఉండేటటువంటి శక్తిని స్వామి మనకు ప్రసాదించవలసిందిగా నా యొక్క విజ్ఞప్తి. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన.
गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమి లేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచు వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని, మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక, నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి, నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి, మా కష్టములను దీర్చి, మా అజ్ఞానమనే చీకటిని తొలగించి, మా పొరపాట్లు మన్నించి, మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే, నమస్తే, నమస్తే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండాలిషా స్వామి వారు రచించిన సూఫీ వేదాంత దర్శనము గ్రంథము నుండి పద్యము, దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. శూన్యము పంచభూతముల చూపుచున్నది, దీనియంది సామాన్యముగా జరామరణ మార్గములన్నీయు గల్గుచున్నవి. ఈ శూన్యము గొప్ప శక్తి గల చోటు నిజంబుగా, దీనియందున అన్యోన్యతగన్న ఈశ్వరుని యోలగమున్నది గంటే నీవుగా సృష్టికి మూలమైన చైతన్యం పంచభూతాలని తనలో దాచుకుంది. అహంకారం, బుద్ధి, జీవుడు, జరామరణాలు అన్నింటికీ మూలం ఆ చైతన్య పదార్థమే. అదే ఈశ్వరుని నిండుకొలు, అదే నీ. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభ్యులందరికీ నా నమస్కారములు. మతములన్నీ పోవు, మతవాదములు పోవు, జ్ఞానం ఆదర్శమై గ్రాలగలదు. విద్యలన్నీ పోవు, విజ్ఞానములు పోవు, విజ్ఞాన దీక్షయే వెలయగలదు. శాస్త్రంబులను పోవు, శస్త్రంబులను పోవు, తన మనశక్తియే తనరగలదు. రాజ్యంబులను పోవు, రారాజులను పోవు, ఈశ్వర రాజ్యమే ఏలగలదు.
శాంతి చేకూరును, అన్న వస్త్రములు కలుగు, ఈతి బాధలు మొదలంట ఎగిరిపోవు, ప్రేమ సెలయేళ్ళు పారు హృద్వీధులందు, అదే విజ్ఞాన దివ్య రాజ్యార్థం అరయా. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క విషయం ఏమిటంటే ప్రేమ సెలయేళ్ళు పారిస్తారట స్వామి. మరి అంతకన్నా మనకు కావాల్సింది ఏముందండి? మనం భార్య యందు ప్రేమతో ఉండాలి, పిల్లల యందు ప్రేమతో ఉండాలి, చుట్టుపక్కల వారి యందు ప్రేమతో ఉండాలి, సమాజంలో ప్రేమతో ఉండాలి. అటువంటి ప్రేమ స్వరూపాన్ని స్వామి మనకు ప్రసాదించారు అంటే జీవితం అంతా సుఖమయమే. అంచేత స్వామి మనకేం చెప్తున్నారంటే మతములన్నీ పోవు, మతవాదములు పోవు, జ్ఞానం ఆదర్శమై రాలగలదు. ఏది ఆదర్శం అంటే జ్ఞానం ఒకటే ఆదర్శం. మతాలు పోతాయట, మతవాదాలు కూడా పోతాయట. విద్యలన్నీ పోవు, విజ్ఞానములు పోవు, విజ్ఞాన దీక్షయే వెలయగలదు. ఎవడైతే విజ్ఞానం నేర్చుకుంటాను నేను, ఆ విజ్ఞాన దీక్షే నాకు ప్రధానం అని అనుకున్నటువంటి వారందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదిస్తారు. శాస్త్రంబులను పోవు, శస్త్రంబులను పోవు, తన మనశ్శక్తియే తనరగలదు. ఎన్నో రకాల శాస్త్రాలు ఉన్నాయి, ఎన్నో రకాల శస్త్రాలు మనకి పూర్వకాలంలో ఉపయోగించే శస్త్రాలు ఇప్పుడు అణుబాంబులు ఇవన్నీ కూడా వచ్చాయి. సో అవన్నీ కూడా మన మనశ్శక్తి ముందు ఏది కూడా నిలబడతాట. అంచేత శాస్త్రంబులను పోవు, శస్త్రంబులను పోవు, తన మనశ్శక్తియే తనరగలదు. మన మనశ్శక్తి అంత గొప్ప శక్తి అనమాట. రాజ్యంబులను పోవు, రారాజులను పోవు, ఈశ్వర రాజ్యమే ఏలగలదు. మనకి అన్ని రాజ్యాలు పోతాయట. అందరూ రారాజులు ఆల్రెడీ ఎప్పుడో రారాజులు వెళ్ళిపోయారు, ఇప్పుడు డెమోక్రసీ వచ్చేసింది. సో అటువంటి రాజులు రాజ్యాలు పోయి ఈశ్వర రాజ్యమే వెళ్తుందట. శాంతి చేకూరును. అప్పుడు ఈశ్వర రాజ్యం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు శాంతి ఏర్పడుతుందట. శాంతి చేకూరును, అన్న వస్త్రములు కలుగు, అన్న వస్త్రాలకు లోటు ఉండదట, ఈతి బాధలు మొదలంట ఎగిరిపోవు. ఇంకా మనకు ఉన్నటువంటి ఎన్నో రకాల బాధలు ఉంటాయి, సో అవన్నీ కూడా ఎగిరిపోతాయట. ప్రేమ సెలయేళ్ళు పారు హృద్వీధులందు. అప్పుడు ప్రేమ అనేటువంటి సెలయేరు మన హృదయంలో పారిస్తారట స్వామి. ఎప్పుడైతే ప్రేమ అనేటువంటిది ఉందో మన భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉండగలుగుతాం, పిల్లలతో అన్యోన్యంగా ఉండగలుగుతాం, తల్లిదండ్రులతో అన్యోన్యంగా ఉండగలుగుతాం, చుట్టుపక్కల వాళ్ళతో అన్యోన్యంగా ఉండగలుగుతాం, సమాజంలో అన్యోన్యంగా ఉండగలుగుతాం. సో ఎప్పుడైతే అంతా కంజీనియల్ అట్మాస్ఫియర్ ఉందో అప్పుడు ఆటోమేటిక్గా మనకి సుఖంగా, శాంతిగా, ఆనందంగా సమాజంలో జీవించగలుగుతాం. అంచేత అటువంటి ప్రేమ రాజ్యాన్ని స్వామి మనకు ప్రసాదిస్తారట. అదే విజ్ఞాన దివ్య రాజ్యార్థమరయ. అది శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అనేటువంటి రాజ్యంలో మనకి దొరికేటటువంటి మహోన్నతమైనటువంటి వస్తువు ఏమిటి అంటే ప్రేమ. మరి అటువంటి ప్రేమ స్వరూపి స్వామి కష్టం వచ్చినా, ఆపద వచ్చినా, అయ్యో నా సభ్యుడు ఆపదలో ఉన్నాడు, నా సభ్యుడు కష్టంలో ఉన్నాడు, ఆ సభ్యుడికి ఆశీర్వదించి ఆ కష్టం నుండి బయటపడేయాలి అని మొట్టమొదట మన కుటుంబ సభ్యుల కన్నా కూడా ఎక్కువ పరితపించేది మన స్వామి. సో అటువంటి స్వామి మనకి ప్రేమస్వరూపమైనటువంటి స్వామి మనకు లభించడం మనకి ఎంతో ఆనందదాయకం. అటువంటి స్వామికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. సద్గురువర్యుల పాదపద్మములకు నమస్కరిస్తూ, అలాగే మనకు అవభౌతిక ఆశీస్సులు అందిస్తున్న పూర్వపీఠాధిపతులు, అమ్మవార్లు అందరికీ కూడా రాజమండ్రి శాఖ తరఫున శతకోటి నమస్కారాలు అర్పించుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. ఈరోజు స్వామివారు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు వైశాఖ మాస పర్యటన సందర్భంగా రాజమహేంద్రవరం మరియు సీతానగరం, కొత్త తుంగపాడు, జేగురుపాడు, తొర్రేడు, కడీపులంక, రాజవొమ్మంగి గ్రామాలు వైశాఖ మాస అంతర్జాలం ద్వారా పర్యటించి అభౌతిక ఆశీస్సులు అందిస్తున్నారు. కాబట్టి ఈ గ్రామాల ప్రజలు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. బాణుడు భగభగంలోని శరీర తాపాన్ని పెంచే వైశాఖ మాసంలో మాధవ మాసం అని కూడా అంటారు. ఈ వైశాఖ మాసంలో స్వామివారు ఈ పవిత్రమైన మాసం కాబట్టి వారి శిష్య గణానికి ఆశీస్సులు అందించాలనే ఉద్దేశంతో అంతర్జాలంలో వారు ఆశీస్సులు అందించుతున్నారు. మనం వారి ఆశీస్సులు తీసుకోవాలి అంటే మనం కొన్ని పనులు చేయాలి. వైశాఖ మాసం, కార్తీక మాసం అనేవి చాలా శుభాన్ని కలిగించే మాసాలు కాబట్టి ఈ 2 మాసాలు స్వామివారు ఎంచుకోవడం జరిగింది. వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా అంటారు. మాధవుడికి ప్రీతికరమైన మాసం అని. ఇది
ఆధ్యాత్మికతకు, పవిత్రతకు, దైవ శక్తికి కలిగిన మాసం. అలాగే అంతేకాకుండా ఈ మాసంలో సాధనాపరులకి చాలా ఉపయోగకరమైన మాసం. ఈ మాసంలో ఏది చేసినా, ఏ మంచి కార్యక్రమం చేసినా, ఏ దాన ధర్మాలు చేసినా, ఏ పుణ్య కార్యక్రమాలు చేసినా ఎంతెంతై ఒట్టులెంతై భూనభవంతరాలు ఆక్రమించిన వామనుడు పాదంలాగా పెరిగిపోతుందంటారు. అందుకనే శుభకార్యాలకి, మంచి కార్యాలకి, దాన ధర్మాలకి, అలాగే యజ్ఞయాగాదులకి కూడా ఈ మాసం శుభకరమైన మాసం. ఇకపోతే మనకి తరతరాలుగా ఈ విరాజిల్లుతున్న ఈ పీఠంలో మనం సభ్యులుగా చేరడం మనం చేసుకున్న పూర్వజన్మ పుణ్యఫలం. దానికి తోడు ఈ గురువుగారు ఈ నవపీఠాధిపతుల కాలంలో మనం జీవించి ఉండడం మరీ గొప్ప అదృష్టంగా మనం భావించాలి. ఎందుకంటే ఈ పీఠాధిపతుల కాలంలో ఈ పీఠం అభివృద్ధి చెందినంతగా గతంలో ఎప్పుడూ అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు దీనికి ఆధ్యాత్మికతకి పెద్దపీట వేస్తూ, అలాగే అభివృద్ధికి కూడా పెద్దపీట వేస్తూ, సాధనకు పెద్దపీట వేస్తూ, ఈ ప్రతి శిష్యుడిని గురువు అంతటి వాడు కావాలనే ఉద్దేశంతో స్వామి అహర్నిశలో శ్రమిస్తున్నారు. వారి శ్రమకి మనం చేదోడు వాదోడుగా ఉంటూ, వారు చెప్పిన విధానంలో మనం నడుచుకుంటూ ముందుకు వెళ్ళవలసిందిగా మీ అందరికీ నేను కోరుకుంటున్నాను. ఇక్కడ పొరపాటు తేడా ఎక్కడ జరుగుతుంది అంటే, మనం దేన్నైతే చూడాలో దాన్ని చూడడం లేదు, దేన్నైతే చూడకూడదో దాన్ని చూస్తున్నాం. స్వామి చెప్పిన మాటల్ని ఒక రకంగా పూర్తిగా అర్థం చేసుకోలేక పెడచెవిని పెడుతున్నాం. కానీ వారు చెప్పింది చెప్పినట్లుగా మనం ఆచరించగలిగితే, వారు చెప్పిన విధానంలో మనం చూసినట్టుగా అయితే మన జీవితాలు చాలా బాగుంటాయి అనడానికి చాలా ఉదాహరణలు ఉంటాయి. మనం ఇంకా దేన్ని చూడకూడదో దాన్ని చూస్తున్నాం అనడానికి, దేన్ని చూడాలో దాన్ని చూడడం లేదనడానికి ఒక చిన్న ఇతిహాసం మీకు చెప్తాను. ఒక ఊళ్ళో ఒక చిన్న కొండ మీద ఒక గుడి ఉంది. ఒక పేద రైతు, ఆయన ఒక్కడే ఉంటాడు. ప్రతిరోజు ఆ గుడికి సేవ చేయాలని ఆ గుడి మెట్లన్నీ కడిగి ఆ గుడి ఆ కొండ వాళ్ళలో కొంత పూల తోటేసి ఆ పువ్వుల్ని స్వామికి సమర్పించి ఆ పని అంతా 10 గంటల వరకు అయితే ఇంటికి వెళ్ళి స్నానం అది చేసి సద్దన్నం తిని అతను కూలి పనికి వెళ్ళిపోయేవాడు. ఇలా చాలా రోజులుగా జరుగుతుంది. రోజు అతను నిత్యం చేసే పని అన్నమాట ఇది. ఆ తర్వాత అతను ఒకరోజు ఆ పొరుగురికి ఏదో వెళ్ళవలసిన పని వచ్చింది. అది అక్కడికి వెళ్ళాలంటే చిన్న అడవి మార్గం దాటుకుని అవతల ఊరికి వెళ్ళాలన్నమాట. తొందరగా పనులన్నీ ముగించుకుని ఆ ప్రయాణం అయ్యాడు. ఈ లోపల చిన్న వర్షం వస్తున్న జాడది అనిపించింది. గబగబా నడుచుకుంటున్నాడు. ఈ లోపల దాహం వేసింది. దాహం వేస్తే ఎక్కడ మంచినీళ్ళు దొరుకుతాయని చూస్తే దూరంగా ఒక కొలను రాటిది, ఒక చెరువు రాటిది కనిపించింది. అక్కడికి వెళ్తుంటే ఆ చెరువు గట్టు మీద ఒక నక్క పడుకుని ఉంది. అది నక్క అంటే ఆకారానికి నక్కలా ఉంది, కానీ నక్కలా లేదు. చూడడానికి చాలా బలిష్టంగా నిగనిగలాడిపోతూ నల్లగా మెరిసిపోతూ చాలా బలిష్టంగా ఉంది. ఆశ్చర్యం వేసింది, ఇది నక్క కాదా అని. దగ్గరికి వెళ్ళి చూశాడు, అది నక్కే. దాని 2 కాళ్ళు, ముందు 2 కాళ్ళు కూడా దానికి లేవు. ఏమయ్యాయో ప్రమాదంలో ఏమైందో కానీ అది నడవలేదు. వెనకాల 2 కాళ్ళే ఉన్నాయి. ఆశ్చర్యపోయాడు, ఏంటి నక్క 2 కాళ్ళతో ఉంది కానీ ఇంత బలిష్టంగా ఉంది, దీనికి ఆహారం ఎలా వస్తుంది, దీనికి ఎవరు పెడుతున్నారు అని అనుకున్నాడు. అంతలోకి ఒక పులి గాండ్రింపు వినపడింది. వెంటనే అటుపక్క తుప్పల్లోకి చూశాడు. ఒక పులి అక్కడ ఉంది. భయం వేసింది. గబగబా చెట్టు ఎక్కేశాడు. నక్క ఎక్కడైతే పడుకుందో ఆ చెట్టు ఎక్కేశాడు. ఇంతలో ఆ పులి అలా వెళ్ళిపోతున్న ఒక జింకను టక్మని పట్టుకుని దానికి నచ్చిన మాంసం అంతా తిని మిగిలిన కళ్ళెపరాన్ని తీసుకొచ్చి ఈ నక్క దగ్గర పడేసి ఆ చెరువులో నీళ్లు తాగి అది తన దారిని తను వెళ్ళిపోయింది. అప్పుడు అర్థమైంది, ఓహో, ఈ కాళ్ళు లేని ఈ నక్కకి, ఏ పని పాటు లేకుండా బాగా తిని బలిసిన ఈ నక్కకి భగవంతుడు ఈ పులి రూపంలో ఆహారాన్ని అందిస్తున్నాడు. నేనేం పాపం చేశాను, ఎన్నో సంవత్సరాలు బట్టి స్వామికి సేవ చేస్తున్నాను, అదే పనిగా ఉన్నాను, ఆ మెట్లు కడుగుతున్నాను, ముగ్గులు పెడుతున్నాను, పువ్వులకు వస్తున్నాను, స్వామికి అందిస్తున్నాను. నాకు
ఆ దినక్కుని తప్పించి వేరే ఏమి స్వామి నాకు భోగభాగ్యాలు కలగజేయడం లేదు. కాబట్టి దేవుడు చాలా స్వార్థపరుడు. ఎవరైతే పనిపాట్లు చేస్తారో వాళ్ళకి మంచి చెడ్డలు చూడకుండా ఎవరైతే స్వాములుగా ఉంటున్నారో వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. ఎందుకు ఈ జన్మ, నేను చచ్చిపోతాను అనుకుని అక్కడేదో పాటుపడ్డ బావి రాటుతుంటే ఆ బావి ఎక్కి దూకేద్దామని దూకబోతున్నాడు. అంతలోకి వెనక నుంచి ఎవరో ఆపినట్టు అయింది. వెనక్కి తిరిగి చూస్తే ఒక పెద్ద ఆయన కాషాయ వస్త్రాలు కట్టుకుని ఉన్నారు. ఏం చేస్తున్నావమ్మా అని అడిగాడు. లేదు, ఇలాగా ఈ నక్కను పోషిస్తున్నాడు దేవుడు, నన్ను అసలు చేస్తున్నాడు, అందుకని నేను దూకేస్తున్నానని ఇట్లా కథ అంతా చెప్పాడు. పిచ్చివాడా దిగు, నువ్వు అసలు నక్కను ఎందుకు చూస్తున్నావు? ఆ పులిని చూడు. నువ్వు చూడవలసింది నక్కను కాదు. ఆ పులి లక్షణం ఏంటి? నక్కల్ని, కుక్కల్ని, లేడుల్ని దేన్ని పడితే తినేస్తుంది. కానీ ఈ నక్కను ఎందుకు తినడం లేదు? దానికి కాళ్ళు లేవు. కాబట్టి ప్రతిరోజు అది తినే ఆహారంలో కొంత భాగాన్ని దీనికి ఇస్తుంది. దీనికి ఎందుకు ఇవ్వాలా? అది శ్రమ లేకుండా ఒకరోజు ఈ నక్కను తినేయిచ్చది. దానికి ఆ శక్తి ఉంది, ఈ నక్కకి పరిగెట్టే సామర్థ్యం లేదు. కాబట్టి కానీ దాని సంతానానికి, వాళ్ళ పరివారానికి కూడా అది పెట్టకుండా ఈ నక్కకి ఎందుకు పెడుతుంది? భగవంతుడు దీనికి కాళ్ళు తీసేశాడు. ఏదో కారణం వల్ల ఆ నక్క చేసుకున్న పూర్వజన్మ పాపాల వల్ల ఆ నక్కకి కాళ్ళు లేవు. అందుకని భగవంతుడు తీసుకొచ్చి దీనికి పులి ద్వారా ఆహారాన్ని పెడుతున్నాడు. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నువ్వు ఆ పులి యొక్క త్యాగాన్ని చూడు. నక్క బాగుంది, నక్క పందిరా బలిసిపోయింది, నక్క దున్నపోతులాగా ఉంది, నక్కను చూస్తున్నాడు అని అనుకోకు. ఎప్పుడు భగవంతుడు ఏది ఎవరికి పెట్టాలో అది ఆ టైంకి తప్పకుండా పెడతాడు. అంతేగాని నీ మానవ జన్మ 84 లక్షల జీవరాశులను క్షాళన చేసుకుంటే వచ్చిన పవిత్ర జన్మ, ఈ జన్మను నీకు భగవంతుడు ఇచ్చిన ఆయుష్ని పూర్తిగా నువ్వు అనుభవించకుండా మధ్యలో ముగించుకుంటే నువ్వు మళ్ళా జన్మలోకి పోతావని ఆయన దీన్ని మందరం ఇచ్చాడు. అప్పుడు ఇతనికి కళ్ళు తెలుసుకున్నా. నిజమే, నేను ఆ కోణంలో ఆలోచించలేకపోయాను. అనవసరంగా ఈ నక్కని ఇప్పుడు వరకు నిందించానండి. లెంప తీసుకుని తన దారిని తను పోయాడు. దీనివల్ల మనం తెలుసుకోవాల్సిందేంటి? మనం వాళ్ళకేదో మంచి జరుగుతుంది, వీళ్ళకేదో మంచి జరుగుతుంది, స్వామి వాళ్ళని బాగా చూస్తున్నారు, వీళ్ళని బాగా చేస్తున్నారు, వాళ్ళ పిల్లలకు మంచి సంబంధాలు చూస్తున్నారు, మనకేమీ లేదు అనే ఫీలింగ్తో మనం చాలామంది ఉన్నారు. అలా ఉండద్దు. అందరికీ స్వామి మంచే చూస్తారు, మనం కూడా మంచినే చూడాలి. మనం వేరే ఉద్దేశంతో వేరే రకంగా చూస్తే మనకు అదే కనిపిస్తుంది, అదే మనకి ఎదురొస్తుంది. కాబట్టి అలా వద్దు, స్వామి చెప్పింది చేద్దాము. మనం ఈ పీఠంలో ఉన్నాం కాబట్టి, ఈ పీఠాన్ని నమ్ముకుని ఉన్నాం కాబట్టి పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలు దీని మీద పెట్టి మనం ముందుకు వెళ్దామని మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేద్దాము. స్వామి రీసెంట్గా ఈ సెంట్రల్ కమిటీ వారు మనకు ఒక నినాదాన్ని ఇచ్చారు. అదేంటంటే చిన్న సంకల్పం పెద్ద ఆశీర్వాదం. ఇది చాలా అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది. మన అందరం ఏ ఒక్కరో కాకుండా ప్రతి ఒక్కరూ కొంతమందికి ఈ సంకల్పం గురించి చెప్తే వారికి ఆశీర్వాదాన్ని ఇచ్చినట్లు అవుతాము. పీఠానికి ఆర్థికంగా బలపడే శక్తిని ప్రసాదించిన వాడు అవుతాం. కాబట్టి అందరూ కూడా వేరే దృక్కులు మానేసి స్వామి చూపిస్తున్న వైపే మనం చూస్తూ ఈ పీఠంలో అత్యున్నత స్థానానికి ఎదిగి ఈ రాజమండ్రి శాఖ, ఈ శాఖలన్నీ కూడా అత్యుత్తమైన విజయాన్ని సాధించి చక్కగా అందరూ కూడా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారందరికీ స్వామివారు దివ్యమైన భవ్యమైన ఆశీస్సులు ప్రసాదిస్తారు. అవన్నీ గ్రహించవలసిందిగా నా యొక్క మనవి. మీ కృష్ణంరాజు, రాజమహేంద్రవరం. కొద్ది క్షణాలలో స్వామి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. వైశాఖ మాసము 2024 సంవత్సరము జూన్ 1వ తేదీ శనివారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి
రాజమహేంద్రవరం, సీతానగరం, కొత్త తుంగపాడు, జేగురుపాడు, తొర్రేడు, రాజవొమ్మంగి మున్నగు ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, అతిథులకు నా యొక్క హృదయపూర్వక మనస్సు వాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క మూల సిద్ధాంతము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము. ఈ తత్వంలో మానవత్వానికి ప్రాధాన్యత ఇస్తూ మానవాళి మధ్య మానవత్వం ద్వారా ఈశ్వరత్వాన్ని పొంది తరించే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గాన్ని తెలియజేసేటువంటి తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఈనాటి సమాజంలో ఎన్నో మత ధర్మాలు వారి వారి యొక్క ఆధ్యాత్మిక విషయాలతో సంస్కరించి మానవాళిలో మానవత్వాన్ని మేలుకొల్పి వారి యొక్క జీవన తత్వంలో మానవత్వం ద్వారా ఈశ్వరత్వాన్ని పొంది తరించేటువంటి అనేక విషయాలు తత్వరూపంలో ఆయా తాత్వికులు, జ్ఞానులు, సద్గురువర్యులు ప్రబోధిస్తూ, ప్రసాదిస్తూ, తరింపజేస్తూ మనలో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని తొలగించి మనలో ఈశ్వరత్వాన్ని మానవత్వం రూపంగా మేలుకొల్పి మన యొక్క జీవన తత్వంలో ఒక ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మను సార్థక్యం చేసుకుని జీవన విధానం సుఖమయం చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని జ్ఞానులు, యోగులు, తాత్వికులు మనకు ప్రబోధిస్తున్నారు. ధర్మాల్లో ఉండేటువంటి ఆయా విషయాలన్నీ కూడా మనం సంస్కరించుకుని సమన్వయపరుచుకుని మనలో ఈశ్వరత్వాన్ని మేలుకొల్పే తాత్విక జ్ఞాన శక్తిని మనలో వృద్ధిపరచుకోవడం ద్వారా మనలో ఉన్న దైవత్వాన్ని మనం దర్శించేటువంటి జ్ఞాన చక్షువులు మనలో ఏర్పడతాయి. ఆ యొక్క విధంగా మనం ప్రయాణం సాగిస్తూ ఉన్నటువంటి తరుణంలో మనలో భ్రాంతి ఆవహించి ఆ భ్రాంతి తత్వం మనలో నీ మతం గొప్ప, నీవు గొప్ప అనేటువంటి ఒక భావన కలిగిస్తుంది. మరొక విధానంలో ఆ మతాన్ని దూషించి ద్వేషించేటువంటి అహంకార భావాలు మనలో కలిగిస్తూ మనలో ఈ ఆధ్యాత్మిక భావన లేకుండా, సమన్వయ భావన లేకుండా మన యొక్క మనస్సుని ఒక కాలుష్యమైనటువంటి విధానంగా మనలో ఒక విషపూరితమైనటువంటి బీజాలు ఏర్పడేటువంటి పరిస్థితులు మన మనసులో ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా మనం ఆ భ్రాంతి యొక్క విషయం చేత మనలో విషపూరితమైనటువంటి బీజాలు ఏర్పడి మనం నా మతమే గొప్ప, నేనే గొప్ప అనేటువంటి ఒక అహంకార భావం మనలో ప్రవేశించి భ్రాంతి తత్వం ద్వారా ఎదుటి మతం వారిని ద్వేషించి దూషించి వారి మతాన్ని కించపరిచేటువంటి దిశగా మనలో మానసిక కాలుష్యం ఏర్పడుతుంది. తద్వారా మనలో అరిషడ్వర్గ ప్రేరితమైనటువంటి ఉద్రేకపూరితమైనటువంటి స్థితి మన మనసులో ఏర్పడి అది అలజడిగా, ఆందోళనతో, అశాంతిగా, అసహనంగా మారి ఒక ఉద్రేకపూరితమైనటువంటి స్థితి మనలో ఏర్పడడం చేత మనం ఎదుటివారితో మనం వైరానికి దిగేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. తద్వారా ఆ ద్వేషము, వైరము, హింస ఇవన్నీ కలిపి మనం మానసికంగా, శారీరకంగా మనని ఎంతో అల్లకల్లోలం చేసి తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఇరువురి మధ్య ఏర్పడేటువంటి అవకాశం కలుగుతుంది. అంచేత మనకు ఒక దూషణ, ఒక భావోద్వేగ పూరితమైనటువంటి అంశాలు
మన మనసుని అల్లకల్లోలం చేసి అది మతాల రూపంలో, లేదా మన వ్యక్తిత్వం రూపంలో, లేదా మన యొక్క జీవన విధానంపై కలిగేటువంటి అనేక అంశాలపై ఆ యొక్క దూషణ మనలో ఒక తీవ్ర మనస్తాపాన్ని కలిగించి మన దైనందిన జీవన విధానాన్ని ప్రభావితం చేసి మనలో ఒక విధమైనటువంటి కోపోద్రిక్తమైనటువంటి ఒక ఉద్రేకపూరితమైనటువంటి అశాంతి అసహనం ఏర్పడి మనం నష్టపోతూ ఎదుటివారిని నష్టపరుస్తూ మన జీవన విధానం మన అల్లకల్లోలం చేసుకోవటం జరుగుతుంది. ఈ భ్రాంతి తత్వం యొక్క విషయాన్ని మనం గ్రహించి విశ్లేషించుకుని ఆ భ్రాంతి మన మనసుని మనం పరీక్షిస్తుంది. మనం ఈశ్వరత్వం వైపు మనం ప్రయాణం సాగిస్తున్న తరుణంలో భ్రాంతి మనలో అలజడి ఈ రూపంగా సృష్టించి మనను మన మానసిక వ్యవస్థను వక్రీకరిస్తుంది అనేటువంటి భావన మనలో ఏదైతే ఉందో అది మనం విశ్లేషించుకుని గ్రహించగలుగుతామో అప్పుడు మనం ఆ భ్రాంతి తత్వాన్ని విడనాడి మానవత్వం ఈశ్వరత్వంగా ఉంది అన్ని మత ధర్మాల్లో సమన్వయం పరుచుకుని మనం మనుగడ సాగించగలిగినట్లయితే మనలో ఉన్నటువంటి ఈశ్వరత్వం మేలుకొల్పబడి మన యొక్క దైనందిన జీవన విధానం సుఖమయం కాబడేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఆ విధంగా మన అందరిలో కూడా పరమత్త సహనం మనలో ఏర్పడుతుంది, సమైక్యత ఏర్పడుతుంది, సమభావం ఏర్పడుతుంది, సహోదర భావం ఏర్పడుతుంది. మన యొక్క జీవన విధానంలో ఒక చక్కని ఆధ్యాత్మిక బాట మనందరిలో ఏర్పడుతుంది. తద్వారా భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ మానవ జన్మ మనందరం కూడా సార్థక్యం చేసుకుని ఒక పవిత్రత మనలో సమకూర్చుకునే అవకాశం మనకు కలుగుతుంది. ఆ పవిత్రత ఏదైతే ఉందో అదే మనలో ఉండేటువంటి దైవత్వము, అదే మనలో ఉండేటువంటి మానవత్వము. కాబట్టి మనం మానవత్వపు విలువ ఈనాటి సమాజంలో మనం ఆచరించేటువంటి దిశగా మన మానసిక విధానంలో ఆధ్యాత్మిక భావనలతో మనం ప్రయాణం సాగించగలిగినట్లయితే మన యొక్క జీవన తత్వం మానవత్వపు విలువలతో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితి శక్తి మనలో ఏర్పడుతుంది. అంచేత ఆ మానవత్వపు విలువలు అంతరించిపోవడం చేతే మనందరి మధ్య అగాధాలు ఏర్పడుతున్నాయి, అవరోధాలు ఏర్పడుతున్నాయి, అవి ఉద్రేకంగా మారుతున్నాయి, అది ద్వేషాలు వైరాన్ని సృష్టిస్తున్నాయి. తద్వారా హింసావాదం, తీవ్రవాదం, ఉగ్రవాదం అనేక వాదాలుగా విడిపోయి చివరికి మానవాళి తీవ్రమైనటువంటి సంక్షోభంలో హింసాత్మకమైనటువంటి వాతావరణాలు మనలో కలుగుతున్నాయి. మరి మనకు భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి మేధాశక్తితో మనం విశ్లేషించుకున్నట్లయితే మనం ఎందుకు ఈ రక్తపాతాన్ని సృష్టించుకుంటున్నాం, ఈ హింసావాదాన్ని ఎందుకు సృష్టించుకుంటున్నాం అనే విషయంగా మనం ఆలోచన చేయగలిగినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా అది ప్రతి మతం కూడా ఒక మంచిని ఆధ్యాత్మిక భావనతో మానవత్వాన్ని ప్రబోధిస్తున్నాయి అనేటువంటి విషయం మనం గ్రహించి మనం వాటికి అనుగుణ్యంగా మనం నడుచుకోవాలి. ఈ రక్తపాతాన్ని, హింసావాదాన్ని, ఈ తీవ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని మనం తొలగించుకొని మన మనసులో మానవుడు ఈ మానవత్వంతో ఈశ్వరత్వంగా పరిణామం చెందేటువంటి దిశగా మనం ప్రయాణం సాగించాలి అనేటువంటి భావన మన అందరిలో ఏర్పరచుకోగలిగినట్లయితే అన్ని మత ధర్మాల్లో ఆ యొక్క భావనతో మనం ప్రయాణం సాగించగలిగినట్లయితే మనందరిలో ఉన్నటువంటి దైవత్వం ఒక్కటే అనేటువంటి విషయం మనందరి ఈ సందర్భంగా విశ్లేషించుకున్నప్పుడు మనకు తెలియబడుతుంది. అహం బ్రహ్మస్మి అని చెప్పి మన వేదవాంగ్మయంలో చెప్పబడుతుంది. అంటే నేను బ్రహ్మస్వరూపిగా అయితిని. అంటే ఎవరు బ్రహ్మస్వరూపిగా కాబడ్డారు అన్నప్పుడు ఆ జీవాత్మలో ఉండేటువంటి ఆ మానవత్వం ఈశ్వరత్వంగా పరిణామం చెందడం చేత నేను అనేటువంటి విషయం బ్రహ్మస్వరూపిగా అంటే దైవత్వ స్వరూపిగా ఉంది అనేటువంటి విషయం మనం వ్యక్తం కాబడుతుంది, తెలియబడుతుంది. మరి మన యొక్క మేధాశక్తిని ఆ యొక్క రూపంగా విశ్లేషించుకుని మనం మన యొక్క జీవన తత్వంలో ఆధ్యాత్మిక భావనతో మనం ఆ యొక్క విషయాలు గ్రహించి మన ఆచార వ్యవహారాలను మానవత్వపు విలువలతో అనుసరిస్తూ
ఆచరిస్తూ మనం ప్రయాణం సాగించినట్లయితే మనలో ఆ మానవత్వం యొక్క ఈశ్వరత్వం యొక్క పరిణామం మనకు తెలియబడుతుంది. కాబట్టి ఈ విషయాలు మనం అన్ని మత ధర్మాల్లో చెప్పబడుతున్నప్పటికీ మనం ఆచరణలో వచ్చేసరికి నా మతం గొప్ప, నేను గొప్ప, నా ధర్మం గొప్ప అనేటువంటి ఏదైతే ఒక భ్రాంతి భావం మనలో ప్రవేశించి మన ఆయా ఉద్రేకాలు కలిగిస్తున్నప్పుడు మన మనస్సు బలహీనపడిపోయి ఆ భ్రాంతి భావాల వైపుగా ప్రయాణం సాగించడం చేత మనలో ఈశ్వరత్వం మరుగున పడిపోతుంది. తద్వారా మానవత్వపు విలువలు మనందరిలో కూడా అంతరించిపోవడం చేత సమాజంలో హింసాత్మక వాతావరణం ఏర్పడి తీవ్ర సంక్షోభాలు సృష్టించుకొని మనం అంతా కూడా ఆ పవిత్రమైనటువంటి ఆ భగవత్ ప్రసాదితమైనటువంటి మానవ జన్మను మనం వ్యర్థం చేసుకుంటున్నాం. మనం ఆ జన్మ యొక్క విశిష్టతను మనం పొందలేకపోతున్నాం. ఈ జన్మ ఈ యొక్క జన్మ అంతరించిపోయినట్లయితే మళ్ళీ మరొక జన్మలో పునర్జన్మలో మరొక రూపంలో మనం ఒక మంచి స్వరూపంగా మనం ప్రయాణం సాగిద్దామంటే సాధ్యం కాదు. ఈ ఉన్నటువంటి జన్మను మనం ఈ పవిత్రమైనటువంటి మానవ జన్మను మానవత్వపు విలువలతో సార్థక్యం చేసుకోవడమే పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక భావనగా మనం గ్రహించి మనం తరించడానికి మనం ప్రయత్నం చేయగలిగినప్పుడు ఆ మత ధర్మం యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనకు మన తోటి వారికి గ్రహించి తరించే అవకాశం మనందరిలో ఏర్పడుతుంది. కాబట్టి మనం భగవంతుడి ప్రసాదించినటువంటి పవిత్రమైనటువంటి ఈ మానవ జన్మను ఈ కాలంలో మనం సార్థక్యం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మరొక జన్మ ఉంది, పునర్జన్మ ఉంది. ఆ కాలంలో మనం ఇక్కడ చేసినటువంటి తప్పులను సవరించుకొని మరొక జన్మలో ఆ పునర్జన్మలో మనం ఆ తప్పులను సవరించుకున్నాం అనేటువంటి భావన మనలో విడనాడి ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ఈ కాలంలో ఉన్నటువంటి ఈ జన్మను మనం మానవత్వపు విలువలతో సార్థక్యం చేసుకోగలిగినప్పుడు మనలో ఒక అద్భుతమైనటువంటి శక్తి తెలియబడుతుంది. ఆ తెలియబడేటువంటి ఆ శక్తి ఆ ఈశ్వర నిర్మాణంలో ఈ సృష్టిగా ఉండేటువంటి ఆసక్తి రెండూ ఒక్కటిగా తెలియబడుతున్నాయి. కాబట్టి ఆ పరలోక జీవితమే శాశ్వతం ఎల్లవారికి, ఏ లోపములుండబోవు అచ్చట, తన లోపలనున్న యథార్థ వస్తువే కాపురముండు అచ్చట. అంటే తన లోపల ఏదైతే ఆ దైవత్వ స్వరూపమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అదియే ఈ సృష్టి నిర్మాణంలో ఉన్నటువంటి ఆ శక్తి. ఈ రెండూ ఒకటే, అదియే ఈశ్వరత్వం, అదియే భగవతత్వము. కాబట్టి దీపాన్ని బోలి వెలుగు ఉన్నట్లుగా తనలో ఉన్న తన తేజస్సు ఆ ఈశ్వర తేజస్సును పోలి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం యథార్థాన్ని మనం గ్రహించగలిగినట్లయితే మనలోనే ఆ దైవత్వం నిండి ఉన్నది. అది భౌతికవాదంలో అది మానవత్వంగా తెలియబడుతుంది. కాబట్టి మానవత్వం ద్వారా మనలో ఈశ్వరత్వాన్ని గ్రహించగలిగేటువంటి అవకాశం ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గం ద్వారా మనకు ప్రసాదింపబడుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గాన్ని ప్రబోధించి ప్రసాదించి తరింపజేసేటువంటి సద్గురువర్యుల యొక్క ఆశ్రయంలో మనం వారిని ఆశ్రయించి మనం ప్రయాణం సాగించినట్లయితే మన జీవన తత్వంలో ఆధ్యాత్మిక తత్వం ద్వారా మానవత్వపు విలువలు మనలో ఏర్పడి మన యొక్క దినచర్య సుఖవంతం కాబడుతూ భ్రాంతి తత్వాలను విడనాడుతూ ఈశ్వరత్వం వైపు మానవత్వం ద్వారా మనం ప్రయాణం సాగిస్తూ తాత్విక జ్ఞానం ద్వారా మనలో వచ్చేటువంటి కలుషిత భావాలను నివారించుకుంటూ ఉద్రేకపూరితమైనటువంటి భావాలను అరిషడ్ వర్గాల రూపంలో వచ్చినటువంటి ఉద్రేకపూరితమైనటువంటి భావాలను మనం తొలగించుకుంటూ మన యొక్క దినచర్య సుఖవంతం కాబడేటువంటి దిశగా మన యొక్క ధర్మాన్ని అనుసరించి మనం ప్రయాణం సాగించినట్లయితే అన్ని మత ధర్మాల్లో చెప్పబడినటువంటి విషయం ఈశ్వరత్వము ఒక్కటే అనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. అందుచేత మతములన్నీ పోవు, మతవాదములు పోవు, ఈ ఈశ్వర రాజ్యమే ఏలగలదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి విద్యలన్నీ పోవు, విజ్ఞానములు పోవు, ఈ విజ్ఞాన దీక్షయే వెలయగలదు. కాబట్టి మన యొక్క ఆధ్యాత్మిక బాటే మన యొక్క దైనందిన జీవన విధానానికి ఒక దశ దిశ నిర్దేశించేటువంటి
దిక్సూచిగా మనకు తెలియబడుతుంది. ఈ యొక్క విషయాల్ని మనం అవగాహన చేసుకొని మన యొక్క జీవన తత్వంలో ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకొని మనం మనుగడ సాగించగలిగినప్పుడు మనలో తాత్విక ఆలోచనలు ఏర్పడి ఆ తాత్విక ఆలోచనలు మానసిక ఉద్రేకాలను తొలగించి మనలో ఉండేటువంటి అశాంతి, అలజడి, ఆందోళన, ఒత్తిడిని నివారిస్తూ మనం దైనందిన జీవన విధానంలో ఒక శాంతి, తాత్వికమైనటువంటి ఆలోచన శక్తిని పొంది మన యొక్క దినచర్యలో సుఖవంతం కాబడేటువంటి స్థితిగా మనం ప్రయాణం సాగిస్తూ సంక్షోభాలను నివారించుకుంటూ సమస్యలను పరిష్కరించుకుంటూ తాపత్రయాలకు అనుగుణ్యంగా మన యొక్క జీవన విధానాన్ని తీర్చిదిద్దుకుంటూ మన యొక్క దినచర్య సుఖవంతం కాబడేటువంటి దిశగా మనం ప్రయాణం సాగించేటువంటి అవకాశం మనం ఆశ్రయించినటువంటి తాత్విక జ్ఞానము ద్వారా మనకు పొందగలిగేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. కాబట్టి ఆ దిశగా మన యొక్క దినచర్యను ఆ యొక్క ఆధ్యాత్మిక తాత్విక దిక్సూచిని ఆధారంగా చేసుకొని మన యొక్క జీవన తత్వంలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము ద్వారా మనలో మానవత్వపు విలువలతో మన యొక్క మనుగడ మనం సాగించగలిగినట్లయితే అంత్య పరిణామం ఈశ్వరత్వంగా ఉందనేటువంటి యథార్థం మనం గ్రహించి ధరించేటువంటి అవకాశం కలుగుతుంది. ఆ విధంగా మన యొక్క జీవన తత్వంలో ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రము ఒక నేత్రంగాను, సామాజిక సేవా నేత్రము మరొక నేత్రంగాను మనం 2 నేత్రాలుగా భావించి మనం మనుగడ సాగించగలిగినట్లయితే మన యొక్క జీవితం యొక్క అర్థము పరమార్థంగా మార్చుకొని పరిణామ రూపంలో ఆ యొక్క ఈశ్వరత్వాన్ని ధరించే అవకాశం మనందరికీ కలుగుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం సద్వినియోగపరుచుకుంటూ మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ ప్రకృతిని మనం పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా 3 మొక్కలు నాటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపమైనటువంటి ఆ మొక్కలలో భగవంతుడిని, ఆ సద్గురువుని దర్శించేటువంటి సామాజిక స్ఫూర్తి ఏర్పరచుకోవడం ద్వారా మన ప్రకృతిని మనం పరిరక్షించుకొని చక్కని జీవితాన్ని మనము, మన తోటి జీవరాశులు మనుగడ సాగించే అవకాశం కలుగుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని ఈ సందర్భంగా మనం ఆ సద్గురువారి యొక్క ఆజ్ఞగా ప్రతి ఒక్కరూ స్వీకరించి వారి యొక్క ఆదేశాలకు అనుగుణ్యంగా మనం 3 మొక్కలు ఈ వర్షాకాలంలో మనం నాటి ఆ యొక్క సద్గురువర్యుల యొక్క కృపకు, భగవంతుని యొక్క ఆశీస్సులు పొంది తరించే అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరుచుకోవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం మే 10వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల ఆరాధనలోను, హారతిలోనూ కూడా పాల్గొనవలెను. స్వామి మన గ్రామాలకు భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైన భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలెను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులందరూ మీ గృహాలలో స్వామివారి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం, పథకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం, పథకం స్వీకరించి స్వామివారి దివ్యమైన శుభాశిస్సులు పొందవలెను. నిర్గుణం, నిర్మలం, శాంతం, జంగమం, స్థిరమేవ చ వ్యాప్తం యాన జగత్సర్వం తస్మై శ్రీ గురువే నమః. మరి ఈ యొక్క శ్లోకానికి మనం అర్థాన్ని గన గమనించినట్లయితే వ్యాప్తం ఏన జగత్సర్వం, ఈ చరాచరాత్మకమగు జగమంతయు కూడా ఏ గురు పరమాత్మ స్వరూపం చేత వ్యాపింపబడి ఉందో, నిర్గుణం, నిర్మలం, శాంతం, జంగమం, స్థిరమేవచ, మరి అటువంటి ఈ యొక్క సచరాచరాత్మకమగు జగమంతియు కూడా ఏ గురు పరమాత్మ స్వరూపంచే వ్యాపింపబడి ఉందో, ఏ గురుస్వరూపం గుణాతీతమో, సర్వవ్యాపకమో, పరిశుద్ధమో, పరమ శాంతి స్వరూపమో అట్టి సర్వాంతర్యామియగు నా సద్గురుమూర్తి పీఠాధిపతి డాక్టర్ ఉండాలిషా సద్గురువర్యులకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం. అటువంటి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూపి సద్గురుమూర్తి పీఠాధిపతి
డాక్టర్ ఉండలేశ్వర స్వామివారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జూన్ 1వ తేదీ శనివారం నాడు రాజమహేంద్రవరం, సీతానగరం, కొత్త తుంగపాడు, జేగూర్పాడు, తొర్రేడు, రాజవొమ్మంగి తదితర నగరాల్లోనూ పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ కూడా స్వామి యొక్క అనుగ్రహ భాషణ ద్వారా వారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో ప్రసాదించడం జరిగింది. ముందుగా రాజమహేంద్రవరం మహానగరంలో స్వామివారిని వారి యొక్క గృహానికి అభౌతికంగా ఆహ్వానం పలికినటువంటి మొదటి కుటుంబం శ్రీ ఎంఆర్కే రాజు, శ్రీమతి సుశీల, వారి అబ్బాయి రవివర్మ, కోడలు అనురాధ, మనమరాలు ఇషిత, కుమార్తె రమాదేవి, విఎస్ఎస్ఎన్ రాజు, మనవడు సందీప్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు శ్రీ ఎంఆర్కే రాజు, శ్రీమతి సుశీల దంపతులు మరియు వారి కుమారుడు రవివర్మ, కోడలు అనురాధ, మనవరాలు ఇషిత, కుమార్తె రమాదేవి, విఎస్ఎస్ఎన్ రాజు, మనవడు సందీప్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప సంపదను ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి రెండవ కుటుంబం శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు, శ్రీమతి దుర్గాదేవి దంపతులు, వారి చిరంజీవులు ఉషా కిరణ్, ఉమా తేజస్విని, వారి తండ్రి గారు సూర్యనారాయణరాజు గారు, తల్లిగారు శ్రీమతి స్వర్గీయ సుభద్రమ్మ గారు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు గారు, శ్రీమతి దుర్గావతి గారు, చిరంజీవులు ఉషా కిరణ్, ఉమా తేజస్విని, తండ్రి గారు సూర్యనారాయణరాజు గారు, తల్లిగారు శ్రీమతి స్వర్గీయ సుభద్రమ్మ గారు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో ప్రసాదించడం జరిగింది. అనంతరం రాజమహేంద్రవరంలో శ్రీ దంతులూరి కృష్ణరాజు, శ్రీమతి సుశీల దంపతులు, వారి కుమారులు రవితేజ వర్మ, కోడలు దీప్తి వర్మ, మనవడు తనీష్ వర్మ, వారి చిన్న కుమారుడు రాజీవ్ వర్మ, కోడలు అన్నపూర్ణ, మనవలు చిరంజీవి ఆద్విక్ వర్మ, చిరంజీవి రుత్విక్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ దంతులూరి కృష్ణరాజు, శ్రీమతి సుశీల దంపతులు, వారి కుమారులు రవితేజ వర్మ, కోడలు దీప్తి వర్మ, మనవడు తనీష్ వర్మ, వారి చిన్న కుమారుడు రాజీవ్ వర్మ, కోడలు అన్నపూర్ణ, మనవలు చిరంజీవి ఆద్విక్ వర్మ, చిరంజీవి రుత్విక్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి మూడవ కుటుంబం శ్రీ నాగిరెడ్డి సురేష్ బాబు, శ్రీమతి రత్నం దంపతులు, వారి పెద్దబాబు ఉమామహేశ్వరరావు, కోడలు మీనాక్షి, మనవడు దుర్గా ఉమాభరత్, చిన్న కుమారుడు ఉమాకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ నాగిరెడ్డి సురేష్ బాబు, శ్రీమతి రత్నం దంపతులు, వారికి కుమారులు ఉమామహేశ్వరరావు, కోడలు మీనాక్షి, మనవడు దుర్గా ఉమాభరత్, చిన్న కుమారుడు ఉమాకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో ప్రసాదించడం జరిగింది. అనంతరం శ్రీహర్షిత ఏజెన్సీస్ సిమెంట్ అండ్ ఐరన్ సంస్థ దినదినాభివృద్ధి చెందాలని ఆ సంస్థ వారి కుటుంబ సభ్యులు, ఆ సంస్థ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా స్వామిని అభౌతికంగా శ్రీహర్షిత ఏజెన్సీస్కి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును శ్రీహర్షిత ఏజెన్సీస్ సిమెంట్ అండ్ ఐరన్ సంస్థ మీద ప్రసరింపచేసి ఆ యొక్క సంస్థ యొక్క సభ్యులకి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో ప్రసాదించారు. అనంతరం స్వామిని గృహానికి ఆహ్వానించుకున్నటువంటి ఐదవ కుటుంబం శ్రీ రేఖా సత్యనారాయణ, శ్రీమతి బాలభారతి దంపతులు, కుమారుడు సూర్యతేజ పండిరాజు, కోడలు కిరణమయ్యి, మనవరాలు ఆధ్యాకృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ రేఖా సత్యనారాయణ, శ్రీమతి బాలభారతి దంపతులు, కుమారుడు సూర్యతేజ పండిరాజు, కోడలు కిరణమయ్యి, మనవరాలు ఆధ్యాకృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో ప్రసాదింపజేశారు. అనంతరం స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి ఆరవ కుటుంబం శ్రీ నూనె కలికిమూర్తి, శ్రీమతి ఈశ్వరి, చిరంజీవి ఉమాశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ నూనె కుల్కుమూర్తి, శ్రీమతి ఈశ్వరి, చిరంజీవి ఉమాశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం
ఏడవ కుటుంబం శ్రీ జొక్కుల వేణుగోపాల్, శ్రీమతి రమాకుమారి కుమార్తె ఋష్యశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో ప్రసాదించారు. శ్రీ జొక్కుల వేణుగోపాల్, శ్రీమతి రమాకుమారి కుమార్తె ఋష్యశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో ప్రసాదించడం జరిగింది. అనంతరం తెలంగాణ నుండి వాజేడు అనేటువంటి గ్రామం నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి స్వర్గీయ శ్రీ వత్సవాయి బుచ్చి గోపాలరాజు, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి అబ్బాయి వంశీ వర్మ, కోడలు ఉదయ్ కుమారి, మనవలు చిరంజీవి సాత్విక్ వర్మ, చిరంజీవి లక్ష్మీ వశిష్ఠ, కుమార్తెలు గొట్టుముక్కల శిరీష, చెరుకూరి హరీష్, మనవలు రాఘవేంద్ర, సంతోష్, సూర్యచంద్ర చక్రవర్తి, ప్రహ్లాద చక్రవర్తి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. స్వర్గీయ శ్రీ వత్సవాయి బుచ్చి గోపాలరాజు, శ్రీమతి అనంతలక్ష్మి గారు, వారి అబ్బాయి వంశీ వర్మ, కోడలు ఉదయ్ కుమారి, మనవల చిరంజీవి సాత్విక్ వర్మ, చిరంజీవి లక్ష్మీ వశిష్ఠ, కుమార్తెలు గొట్టుముక్కల శిరీష, చెరుకూరి హరీష్, మనవలు రాఘవేంద్ర సంతోష్, సూర్యచంద్ర చక్రవర్తి, ప్రహ్లాద్ చక్రవర్తి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ప్రసాదించడం జరిగింది. ఈ విధంగా ఈ పైన తెలియజేసినటువంటి 9 కుటుంబాల వారు కూడా స్వామిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని స్వామి యొక్క ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సుల రూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామివారిని జూన్ 1వ తేదీన వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీ ఎంఆర్కే రాజు, శ్రీమతి సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శ్రీధరాల వెంకటరాజు, శ్రీమతి అచ్యుతాంబ కుటుంబ సభ్యులు, శ్రీ వనపర్తి సత్యనారాయణ, శ్రీమతి రాధిక కుటుంబ సభ్యులు, శ్రీ ఆకాశపు నాగలింగేశ్వరరావు, శ్రీమతి పార్వతీ కుటుంబ సభ్యులు, శ్రీ మేడిబోయిన జగదీశ్వరరావు, శ్రీమతి మల్లేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ గండ్రోతు వెంకటరామారావు, శ్రీమతి బేబీ సరోజ కుటుంబ సభ్యులు, శ్రీమతి సోమరౌతు వెంకటరమణమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ నీలం మంగాపతిరావు, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ జెల్లి శ్రీనివాసు, శ్రీమతి లక్ష్మీ సుకన్య కుటుంబ సభ్యులు, శ్రీమతి రాజాన రాజులమ్మ, వారి అబ్బాయి రమణ కుటుంబ సభ్యులు, శ్రీమతి కనుమూరి శ్రీలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గురజాల వెంకట కిషోర్ వర్మ, శ్రీమతి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ నల్లి సత్యనారాయణ, శ్రీమతి సత్య కుటుంబ సభ్యులు, శ్రీ కుంజం సతీష్, శ్రీమతి అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ మేణ్ని సత్తిపండు, శ్రీమతి రత్నం కుటుంబ సభ్యులు, ధవళేశ్వరం, శ్రీ చింతపల్లి అప్పారావు, శ్రీమతి అప్పలరాజు కుటుంబ సభ్యులు పిఠాపురం, శ్రీ కొంతం కొండలరావు, శ్రీమతి ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు నిడదవోలు, శ్రీ తోట శ్రీనివాస్, శ్రీమతి అచ్యుతాంబ కుటుంబ సభ్యులు నిడదవోలు, శ్రీమతి మిరియాల వీరకమల, వారి అబ్బాయిల కుటుంబ సభ్యులు కొవ్వూరు, శ్రీ ఎండ్రు సూర్యనారాయణ గారు, శ్రీమతి శ్రీవల్లి కుటుంబ సభ్యులు సామర్లకోట, శ్రీ దాట్ల రఘునాథరాజు, శ్రీమతి సచివతి కుటుంబ సభ్యులు గుర్రాజ్పేట, శ్రీమతి లాపర్తి రత్నం, వారి అబ్బాయి వెంకటరావు కుటుంబ సభ్యులు ఏలూరు, శ్రీ పెద్దిరెడ్డి సత్యనారాయణ, శ్రీమతి సచివతి కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం, శ్రీమతి సాగి జ్యోతికుమారి, వారి అబ్బాయి సుబ్బరాజు కుటుంబ సభ్యులు తాళరేవు, శ్రీమతి నూతక్కి శారద, వారి అబ్బాయి భరత్ కుటుంబ సభ్యులు హైదరాబాదు, శ్రీమతి కలిదిండి చెల్లయ్యమ్మ, వారి అమ్మాయి సుభాషిణి కుటుంబ సభ్యులు పలమూరు, శ్రీమతి భూపతిరాజు చిట్టి గారు మరియు వారి కుటుంబ సభ్యులు పలమూరు, శ్రీమతి స్వర్గీయ భూపతిరాజు సుభద్రమ్మ, వారి కుమార్తెలు మరియు వారి కుటుంబ సభ్యులు విశాఖోడేరు, శ్రీమతి మిరియాల వీరకమల, వారి చిరంజీవులు నాగ హేమంత్, కులదీప్, వంశీ మరియు వారి కుటుంబ సభ్యులు కొవ్వూరు. ఈ విధంగా రాజమహేంద్రవరం ఇంకా ఇతర గ్రామాలు, పట్టణాలు, నగరాల నుంచి కూడా ఈ హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో ప్రసాదించడం జరిగింది. అనంతరం స్వామి సీతానగరం గ్రామంలో అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకునేటువంటి సభ్యుల్లో మొదటి కుటుంబం శ్రీ చౌటుపల్లి ఆదివిష్ణు, శ్రీమతి వెంకట పద్మ, చిరంజీవులు ఉషా కిరణ్, ఉమా జహ్రా మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ చౌటుపల్లి ఆదివిష్ణు, శ్రీమతి వెంకట పద్మ దంపతులు, చిరంజీవులు ఉషా కిరణ్, ఉమా జహ్రా మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సుని ప్రసాదించడం జరిగింది. అనంతరం శ్రీ తోరం చక్రం, శ్రీమతి సుందరమ్మ, వారి తనయులు శోభన్ బాబు, బ్రహ్మాజీ, కోడళ్ళు సాయి, రమాదేవి, నాగపావని, మనవలు మనమరాలు చిరంజీవి, జహీరా మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ తోరం చక్రం, శ్రీమతి సుందరమ్మ, వారి తనయులు శోభన్ బాబు, బ్రహ్మాజీ, కోడళ్ళు సాయి, రమాదేవి, నాగపావని, మనవరాలు చిరంజీవి, జహీరా మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప శక్తిని ఆశీస్వరూపంలో ప్రసాదించడం జరిగింది.
ఇంకా మూడవ కుటుంబం శ్రీ వంటపాటి సూరిబాబు శ్రీమతి భూలక్ష్మి చిరంజీవులు అఖిల్ సాయి కృష్ణ రమ్యశ్రీ కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ వంటపాటి సూరిబాబు శ్రీమతి భూలక్ష్మి దంపతులు చిరంజీవులు అఖిల్ సాయి కృష్ణ రమ్యశ్రీ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం శ్రీ ముమ్మిడి విష్ణు శ్రీమతి రాఘవ చిరంజీవి ఉమేష్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపులు పొందారు. శ్రీ ముమ్మిడి విష్ణు శ్రీమతి రాఘవ దంపతులు చిరంజీవి ఉమేష్ కుమార్ వీరందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం శ్రీ యాండ్ర వెంకటరమణ శ్రీమతి గంగా చిరంజీవులు కిషోర్ సతీష్ రేణుక మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ యాండ్ర వెంకటరమణ శ్రీమతి గంగా చిరంజీవులు కిషోర్ సతీష్ రేణుక మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా సీతానగరం నుండి స్వామివారిని వారి వారి గృహాలకి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ చౌటుపల్లి ఆదివిష్ణు శ్రీమతి వెంకట పద్మ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ తోరం చక్రం గారు శ్రీమతి సుందరమ్మ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ వంటపాటి సూరిబాబు గారు శ్రీమతి భూలక్ష్మి గారి కుటుంబ సభ్యులకి, శ్రీ ముమ్మడి విష్ణు శ్రీమతి రాఘవ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ యాండ్ర వెంకటరమణ శ్రీమతి గంగ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రసాదించిన అనంతరం స్వామిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి సభ్యులు శ్రీ బూరెడ్డి నాగ వెంకటరావు శ్రీమతి వరలక్ష్మి చిరంజీవి పూజిత కుటుంబ సభ్యులు, శ్రీ యాండ్ర అరవాలు శ్రీమతి భవానీ చిరంజీవులు దుర్గా ప్రసన్న అఖిల్ సాయి కుటుంబ సభ్యులు, అఖిల్ సాయి కృష్ణ కుటుంబ సభ్యులు, శ్రీ ఆనసాల నారాయుడు శ్రీమతి దేవి చిరంజీవులు ఉమామహేశ్వరరావు నాగశివ కుటుంబ సభ్యులు వీరంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ బూరెడ్డి నాగ వెంకటరావు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ యాండ్ర అరవాల్ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ అనాసాల నారాయుడు గారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న సీతారామరావు సభ్యులు శ్రీమతి చౌటుపల్లి చంద్రావతి వారి అబ్బాయిలు వెంకటేశ్వరరావు నాగేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు, చౌటుపల్లి సాంబశివరావు శ్రీమతి ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, బొడ్డుపల్లి సూరిబాబు శ్రీమతి కామేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ రేఖ వెంకటేశ్వరరావు శ్రీమతి అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ కవల కోటేశ్వరరావు శ్రీమతి భవానీ కుటుంబ సభ్యులు, శ్రీ చౌటుపల్లి గంగారావు శ్రీమతి సూర్యావతి కుటుంబ సభ్యులు, శ్రీ ఒరుపుల వెంకటకృష్ణ శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీమతి ముదునూరు దమయంతి స్వర్గీయ రత్తయ్య గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి చౌదరి గిరమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ యాండ్ర రాముడు శ్రీమతి చంద్రావతి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి సమయాన గంగారత్నం శ్రీమతి చిట్టి వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, యాండ్ర గోపాలకృష్ణ శ్రీమతి నాగలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, చిట్టి మేనరాజు శ్రీమతి వరలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల వీర్రాజు శ్రీమతి ఉమాకుమారి గారి కుటుంబ సభ్యులు, శ్రీ చౌటుపల్లి వెంకటేశ్వరరావు శ్రీమతి లక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ కొత్తపల్లి శ్రీనివాసు శ్రీమతి దుర్గా జ్యోతి ప్రభ కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సీతానగరం సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. ఏ విధంగా స్వామివారిని మహోన్నతంగా వారి వారి గృహాలకి సీతానగరంలో ఆహ్వానించుకున్నటువంటి చౌటుపల్లి ఆదివిష్ణు గారు శ్రీమతి వెంకట పద్మ గారి కుటుంబ సభ్యులకి, తోరం చక్రం గారు సుందరం గారి కుటుంబ సభ్యులకి, వంటపాటి సూరిబాబు గారు శ్రీమతి భూలక్ష్మి గారి కుటుంబ సభ్యులకి, ముమ్మిడి విష్ణు గారు శ్రీమతి రాఘవ గారి కుటుంబ సభ్యులకి, యాండ్ర వెంకటరమణ గారు శ్రీమతి గంగ గారి కుటుంబ సభ్యులకి వీరందరూ కూడా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం ఆ స్వామిని సాల్వలతో సత్కరించిన బూరెడ్డి నాగ వెంకటరావు గారి కుటుంబ సభ్యులకి, యాండ్ర అరవాల్ గారి కుటుంబ సభ్యులకి, అనాసాల నారాయుడు గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సీతానగరం సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కొత్త తొంగపాడు నుండి స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ అత్తి రామసూర్యనారాయణ శ్రీమతి సూర్యకుమారి కుటుంబ సభ్యులు, కొత్త తొంగపాడు ఆశ్రమ సభ్యులు అంతా కలిసి హారతి కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క ఆశీస్సులు పొందడం జరిగింది. ఏ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కొత్త తొంగపాడు సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం జేగూర్పాడు గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గంధి తీమూర్తులు శ్రీమతి కనక మహాలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ నాగం వీర్రాజు శ్రీమతి లక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల నారాయణమూర్తి శ్రీమతి కళావతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ గడ్డం సురేంద్ర శ్రీమతి సాయిదుర్గ గారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల రామకృష్ణ శ్రీమతి లక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ పెన్నాడ దొరబాబు శ్రీమతి వెంకట దుర్గ గారి కుటుంబ సభ్యులు బుర్రిలంక. సో ఈ విధంగా జేగూరుపాడు బుర్రిలంక నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం తొర్రేడు నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ బొడ్డు కాశీ విశ్వనాథం శ్రీమతి సూర్యకుమారి వారి అమ్మాయిలు శ్రీమతి ఉమాలావణ్య కుమారి ఉమా ప్రవల్లిక మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ బొడ్డు కాశీ విశ్వనాథం గారి కుటుంబ సభ్యులకి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం రాయవరం నుండి
శ్రీ బొడ్డపాటి శ్రీనివాస్, శ్రీమతి రూపావాణి, వారి అమ్మాయిలు ఉమా, సంపది, స్వర్ణశారద మరియు వారి కుటుంబ సభ్యులు పాల్కొల్లు, శ్రీ చెక్క రవికుమార్, శ్రీమతి గౌతమి లక్ష్మి, వారి చిరంజీవులు ఉమేష్ కుమార్, మురళీకృష్ణ కుటుంబ సభ్యులు వండరాజవరం. ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వాలతో సత్కరించగా స్వామి శ్రీ బొడ్డపాటి శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకి, చెక్క రవికుమార్ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ బొడ్డు కాశీ విశ్వనాథం గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి కారుమూరి సత్యమహాలక్ష్మి, వారి అమ్మాయి సంధ్యాదేవి కుటుంబ సభ్యులు తొర్రేడు, శ్రీ కారుమూరి సూర్యభగవాన్, శ్రీమతి భాగ్య అచ్యుతాంబ కుటుంబ సభ్యులు తొర్రేడు, శ్రీ ఉప్పులూరు వెంకట్రావు, శ్రీమతి భవానీ కుటుంబ సభ్యులు తొర్రేడు, వీరందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా రాయవరం నుండి సాల్వలతో సత్కరించిన శ్రీ బొడ్డు కాశీ విశ్వనాథం గారి కుటుంబ సభ్యులకి, బొడ్డపాటి శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకి, చెక్క రవికుమార్ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం రాజవమ్మంగి నుండి స్వామి యొక్క హారతి కార్యక్రమంలోనూ సాల్వా కార్యక్రమంలోనూ పాల్గొన్నటువంటి శ్రీ మరిసే నాగేశ్వరరావు, శ్రీమతి అమ్మాజీ దంపతులు, కుమారుడు వీర వెంకట సత్యనారాయణ, కోడల పావని, కుమార్తె స్వాతి, అల్లుడు సురేంద్ర, మనవరాలు మోక్ష తేజశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ మరిసే నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకు ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం 50 మంది రాజవమ్మంగి సభ్యులు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ ఎళ్లపు త్రినాథ్, శ్రీమతి భవానీ కుటుంబ సభ్యులు, అద్దేపల్లి దేవుడు, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ బొగ్గు రాజబాబు, శ్రీమతి గంగభవాని కుటుంబ సభ్యులు, శ్రీ మండా బాలరాజు, శ్రీమతి మేరీ కమలా కుటుంబ సభ్యులు. ఈ విధంగా రాజవమ్మంగి నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి స్వామిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ మరిసే నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించడం జరిగింది. రాజమహేంద్రవరం నుండి స్వామిని సాల్వాలతో సత్కరించి స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు పొందిన కుటుంబాలు శ్రీ కీర్తి సుబ్బారావు గారు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోన వెంకటేశ్వరరావు, శ్రీమతి పద్మ, వారి అబ్బాయి రవికుమార్, కోడలు సూర్య విజయాంక, మనవుడు పవన్ విదాద్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాండ్రేగుల ఈశ్వరరావు, శ్రీమతి లక్ష్మీబాయి, వారి అబ్బాయి సాయి ఉత్తేజ్, వారి అమ్మాయి ఉమారాజేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ వానపల్లి వెంకటరామారావు, శ్రీమతి కళావతి కుటుంబ సభ్యులు, శ్రీ తోట వెంకటేశ్వరరావు, శ్రీమతి కనకదుర్గ, చిరంజీవి పవన్ కళ్యాణ్ మరియు వారి కుటుంబ సభ్యులు కొవ్వూరు, శ్రీ పేరిచర్ల సత్యసుబ్బరాజు, శ్రీమతి శ్వేత, చిరంజీవి ఉమా పూజిత, శ్రీమతి సూర్యకాంతం, శ్రీమతి సచివతి కుటుంబ సభ్యులు విశాఖపట్నం, శ్రీమతి వర్ధినీడు భానుగారు, వారి అభిమాన పుత్రులు వీరప్రతాప్, మహేష్, ఉమామహేశ్వరరావు, ఈశ్వర్ కుమార్ కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం, డాక్టర్ పద్మావతి గారు, వారి తండ్రి గారు సంజీవరాజు గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఆకువీడు, శ్రీ అన్నోరెడ్డి సోమరాజు గారు, శ్రీమతి గీత, వారి అబ్బాయి కృష్ణకాంత్, కోడలు యశోద, మనవరాలు ఉషశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్, శ్రీ పాతంశెట్టి పార్థసారథి, శ్రీమతి భువనేశ్వరి, చిరంజీవులు విద్యాక్షరి, యశ్విత మరియు వారి కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం, శ్రీమతి కలిదిండి ప్రభావతి గారు, వారి అబ్బాయి ఆంజనేయరాజు, కుమార్తెలు చిట్టి, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు పలువురు, శ్రీ విఎన్ఎస్ ప్రసాద్, శ్రీమతి కనకరత్నం, వారి అమ్మాయిలు సరయు, చార్మి కుటుంబ సభ్యులు హైదరాబాద్, శ్రీ కొల్లా నేతాజీగా శ్రీమతి దీపిక, వారి అమ్మాయిలు లక్కీ, రూహి మరియు వారి కుటుంబ సభ్యులు దుబాయ్, శ్రీ కుసుమంచి సత్య శ్రీనివాసరావు, శ్రీమతి సత్యమాత దంపతులు, వారి అబ్బాయిలు రామ్ కుమార్, రాజ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం, శ్రీ మోపిదేవి కాశీ విశ్వనాథం, శ్రీమతి వెంకటరమణ, వారి అబ్బాయి శేష్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం, శ్రీ ఒప్పలపాటి నీలాద్రిరాజు, శ్రీమతి శ్రీదేవి, చిరంజీవి ప్రణయ్ వర్మ కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం, శ్రీ పి విజయరామరాజు, వారి అబ్బాయి జయకృష్ణరాజు, కోడలు కీర్తన, మనవరాలు ప్రనూష, శ్రీమతి సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు విశాఖపట్నం, శ్రీ దాట్ల వెంకటకృష్ణ వర్మ, శ్రీమతి ఉమాదేవి, చిరంజీవి సుశ్రిత్ అఖిల్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు విశాఖపట్నం, శ్రీ సోమరౌతు రవికుమార్, శ్రీమతి సత్యమణి, చిరంజీవులు కుమార్ లక్ష్మీ సుధా, కుమారి సుప్రియ, నాగమహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు కొత్తపట్టిసీమ, శ్రీ పసలా గగన్దీప్, శ్రీమతి భాగ్యరేఖ కుటుంబ సభ్యులు హైదరాబాద్, శ్రీ కుంచే రాజేష్, శ్రీమతి రమ్య, చిరంజీవులు శ్రీకర్ ధనుష్, అరవింద్ ఆర్యన్ మరియు వారి కుటుంబ సభ్యులు విశాఖపట్నం, శ్రీ దిర్సుమల్లి దొరయ్య, శ్రీమతి వీర్రాఘవులు, కుమార్తె ఉమామహేశ్వరి, అల్లుడు సత్యనారాయణ కుటుంబ సభ్యులు తణుకు, శ్రీ ఒప్పలపాటి సీతారామరాజు, శ్రీమతి ఆశ, చిరంజీవులు కార్తీక్ వర్మ, సౌమ్య మరియు వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్, జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీమతి ఇంటి లక్ష్మీదుర్గ, స్వామివారి ఆశీస్సులు కోరుతూ మరియు వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్, పాకలపాటి విజయ,
శ్రీమతి చైతన్య చిరంజీవులు జయంత్ వర్మ, లిఖిత్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు విశాఖపట్నం. శ్రీ గణపతిరాజు కృష్ణవర్మ, శ్రీమతి అంబిక చిరంజీవులు దర్హాస్ వర్మ, ఖ్యాతి వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు విశాఖపట్నం. శ్రీ షేక్ గాలిబ్ షరీఫ్, శ్రీమతి జహేదా బేగం చిరంజీవులు కరిష్మా మషరఫీ బేగం మరియు వారి కుటుంబ సభ్యులు పందలపాక. శ్రీ షేక్ లాల్ బాషా సాహెబ్, శ్రీమతి సాహిదా బేగం చిరంజీవులు ఖాజా హుస్సేన్, హర్షియా సుల్తానా, తండ్రి గారు మొహమ్మద్ యూసఫ్ షరీఫ్ మరియు వారి కుటుంబ సభ్యులు పెనకర్మెట్ట. షేక్ మాలిక్ గారు, శ్రీమతి మీరాజీ గారు చిరంజీవులు లాల్ మీరా అహ్మద్ కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం. శ్రీ కోసూరి వెంకట రామానుజారావు, శ్రీమతి హేమలత లక్ష్మి, వారి అబ్బాయి సత్యనారాయణ, కోడలు దివ్యవాణి మరియు వారి కుటుంబ సభ్యులు కాటకోటేశ్వరం. శ్రీ సిరం నాగేశ్వరరావు, శ్రీమతి వీరలక్ష్మి, కుమారుడు వెంకటకృష్ణ, కోడలు బారుణి రత్నశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం. అదేవిధంగా శ్రీమతి డాక్టర్ పద్మావతి గారు, వారి తండ్రి గారు సంజీవరాజు గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఆకివీడి నుండి స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ కలిదిండి బాపిరాజు వర్మ, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు విశాఖపట్నం, వీరు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ విధంగా స్వామిని సాల్వాలతో సత్కరించినటువంటి కుటుంబాలకి, అదేవిధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కుటుంబాలకి కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశిస్సులు లభించుగాక. ముందుగా స్వామిని సాల్వాలతో సత్కరించినటువంటి శ్రీ కీర్తి రాజమహేంద్రవరం నుండి సాల్వాలతో సత్కరించినటువంటి శ్రీ కీర్తి సుబ్బారావు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ కోన వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకి, శ్రీ కాండ్రేగల ఈశ్వరరావు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ వానపల్లి వెంకటరామారావు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ తోట వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకి, శ్రీ పేర్చర్ల సత్యసుబ్బరాజు గారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి వర్ధినీడు భాను గారి కుటుంబ సభ్యులకి, డాక్టర్ పద్మావతి గారి కుటుంబ సభ్యులకి, శ్రీ అన్నవరెడ్డి సోమరాజు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ పోతంశెట్టి పార్థసారథి గారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి కలిదిండి ప్రభావతి గారి కుటుంబ సభ్యులకి, శ్రీ విఎస్విఎన్ఎస్ ప్రసాద్ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ కొల్లా నేతాజీ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ కుసుమంచి సత్య శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ మోపుదేవి కాశీ విశ్వనాథం గారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఉప్పలపాటి నీలాద్రిరాజు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ పి విజయరామరాజు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ దాట్ల వెంకటకృష్ణ వర్మ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ సోమరావుతు రవికుమార్ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ పసల గగన్దీప్ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ కుంచే రాజేష్ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ దిర్సిమల్లి దొరయ్య గారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఉప్పలపాటి సీతారామరాజు గారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి ఇంటి లక్ష్మీదుర్గ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ పాకలపాటి విజయ్ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ గణపతిరాజు కృష్ణవర్మ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ షేక్ గాలిబ్ షరీఫ్ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ షేక్ లాల్ బాషా సాహెబ్ గారి కుటుంబ సభ్యులకి, షేక్ మాలిక్ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ కోసూరి వెంకట రామానుజారావు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ సిరం నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకి, వీరందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశిస్సులు లభించుగాక. అదేవిధంగా రాజమహేంద్రవరం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి యొక్క ఆశీస్సులు లభించుగాక. రాజమహేంద్రవరం డివిజన్లో రాజవొమ్మంగి గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న కిలారి లక్ష్మి, వారి మనవలు ముని మనవరాళ్ళు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులు మరియు మంతెన సూర్యకాంతం గారు, మంతెన పైడేశ్వరరావు, శ్రీమతి రాణి, కుమారులు ఉమామహేశ్వరరావు, ప్రసాదు, కుశాంత్, రామ, సత్యశ్రీకర్ మరియు వారి కుటుంబ సభ్యులు శంకర హిమబిందు, భర్త గోవర్ధన్, కుమార్తె ధన్యశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది రాజవంశ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఏ విధంగా జూన్ 1వ తేదీన శనివారం నాడు రాజమహేంద్రవరం, సీతానగరం, కొత్త తొంగపాడు, జేగూర్పాడు, తొర్రేడు, రాజవొమ్మంగి తదితర మహానగరాల్లోనూ, నగరాల్లోనూ, పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి వైశాఖ మాస అంతర్జాల పర్యటన విజయవంతం అవడానికి ఎంతో కృషి చేసినటువంటి తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ గోసుల రమణ గారికి, అదేవిధంగా డివిజన్ కన్వీనర్లు శ్రీ డి కృష్ణరాజు గారికి, ఏరియా కన్వీనర్లు చోటుపల్లి ఆదివిష్ణు గారికి, అత్తి రామ్ సూర్యనారాయణ గారికి, గ్రంథి త్రిమూర్తులు గారికి, జేగూర్పాడు శ్రీనివాస్ గారికి, మరిసే నాగేశ్వరరావు మాస్టర్కి, ఇంకా ఆయా గ్రామాల యొక్క గ్రామ కార్యకర్తలందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సు ఆశీస్వరూపంలో లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామివారి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి.
हारती श्री गुरुदेवा हारती जय जय हारती गै कोनुमु स्वामी हारती जय जय हारती परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु करमुलु मोक्षि वीरी पल्लेरमुलनि हारती जय जय हारती श्री गुरुदेवा हारती जय जय हारती गै कोनुमु स्वामी हारती जय जय हारती परतत्त्वते जमुना वरमुलु माकिच्चे परतत्त्वते जमुना वरमुलु माकिच्चे अरयुमु मरानीशा सद्गुरु नरसिनटुलनिदिगो अरयु हुस्सेन शा सद्गुरु नरसिनटुलनिदिगो अरयु मोहियुद्दीन बादुषा सद्गुरु नरसिनटुलनिदिगो हारती जय जय हारती श्री गुरुदेवा हारती जय जय हारती गै कोनुमु स्वामी हारती जय जय हारती हारती जय जय हारती। మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.